ఎస్, మీ మాటల్లో ఒకసారి మీకు నచ్చిన ఒక ఫేవరెట్ లిరిక్ కూడా మాకు షేర్ చేసుకుంటూ మీ ఎక్స్పీరియన్స్. హలో, ఇక్కడ విచ్చేసిన అందరికీ, బాలయ్యబాబు గారు అభిమానులకు అందరికీ, ప్లస్ స్టార్ డైరెక్టర్ గారు బోయపాటి శ్రీను గారికి, మిగతా వాళ్ళందరికీ, ఆర్టిస్ట్ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను జనరల్గా సాంగ్స్ రాయడం నాకు అలవాటు, ఇంట్రెస్ట్, ప్యాషన్ అండి. లిరిక్స్ రాస్తూ ఉంటాను. అలా రాస్తూ నేను బాలయ్యబాబు గారు బర్త్డే కోసం అని చెప్పేసి తన కోసం ఒక పాట రాయాలని చెప్పేసి అనుకున్నాను. నాకు అనంతపూర్ జగన్ గారు రిలేటివ్ అవుతారు, బావగారు. అందుకోసం నేను రాయాలనుకున్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను కాకుండా ఒకసారి ఆయనతోటి కలిస్తే ఆయన దగ్గరగా ఉండి చూశారు కాబట్టి ఈ కుడి యాడ్ మీ మోర్ అని చెప్పేసి అనిపించి నేను అడిగాను. తను నాకు గైడెన్స్ చేశారు. సాంగ్ రాయడం అంటే బాలయ్యబాబు గారి మీద జస్ట్ ఏదో అగ్రెసివ్గా రాయడమో, ఏదో జస్ట్ క్యాజువల్గా లిరిక్స్ రాయడం కాదు. ఈ పాట రాస్తే అద్భుతంగా 66th బర్త్డేకి తన లైఫ్ టైం నిలిచిపోయేటట్టుగా మంచిగా రాయాలని చెప్పి తను ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు మాకు. ఎన్నో మంత్స్ పాటు మేము రాసింది తను బాలయ్యబాబు గారు ఎలా ఉంటారో అలా రాయడమే పాట అని చెప్పేసి అలా రాయాలి అని చెప్పేసి అన్న తర్వాత చాలా మంత్స్ పాటు మేము ఉండి తను ఏదైనా నేను చేసినా కరెక్షన్ చేయాలనుకున్నప్పుడు తను చెప్పిన దాన్ని పట్టుకొని ఇవాళ దాకా పనిచేసి ఇవాళ మేము ముందుకు తీసుకొచ్చాం సార్. ఐ హోప్ యు ఆల్ పీపుల్ లవ్ ద సాంగ్ అండ్ బాలయ్యబాబు గారికి 66వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్రమ్ ద హార్ట్ అండ్ సోల్. అండ్ బాలయ్యబాబు గారు ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాట నచ్చినందుకు, ఆదరిస్తున్నందుకు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నా మీద ఉండాలని, నా కెరీర్ గురించి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. జై బాలయ్య, జై జై బాలయ్య. అండ్ థ్యాంక్ యూ జగన్ గారు. అంటే మీరు మాతో పాటు మీకు నచ్చిన ఒక ఫేవరెట్ లిరిక్ సాంగ్లో అదొకటిసారి షేర్ చేసుకోవచ్చు కదా. ప్రత్యేకంగా నేను లైన్స్లో ఫేవరెట్ అని ఒక పాట చెప్పడానికి కాదు, ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా ప్రతిదీ హార్ట్ అండ్ సోల్ నుంచి వచ్చింది. ప్లస్ బాలయ్యబాబు గురించి సెపరేట్గా చెప్పేదంటూ కూడా ఏం లేదు, అంతా కూడా నేను ఈ లిరిక్స్లో చెప్పాను అంతే సార్. థ్యాంక్ యూ అండి. ఒక అద్భుతమైన ట్రిబ్యూట్ని ఇచ్చారు. అసలు ఏ మాత్రం మంటలు మాడ్నెస్ అంటారు చూసారో అంత మాడ్నెస్ని ఇచ్చారు. అద్భుతమైన లిరిక్స్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు బెస్ట్ వర్క్ని చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్